పూర్ణి ద గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేసి అయితే మూవీ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన రివ్యూ తీసుకొస్తున్నా బై. సో చాలా మటుకు ట్రోల్స్ కాంట్రవర్సీస్ తర్వాత నేను కూడా చెక్ చేసినాను, నేను కూడా వెరిఫై చేసుకున్నాను. ఈ మూవీ అంత లేదు బై. సో ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి ట్రెడిషనల్ ఫ్యామిలీ ఉంది అండ్ అంత టెక్నాలజీ అంతా కూడా బాగా నాకు చూపించారు అనమాట. సో ఇక్కడ వాళ్ళ ఫాదరు అంత ఏమంటారు గోల్డ్ మెడలిస్ట్ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి కూడా ఆ పిల్లకి వాళ్ళ కూతురికి ట్రెడిషన్ అని అదని ఇది అనేసి చూపిస్తుంది, తప్పుదో పట్టిస్తుంది అనేసి అయితే చూపించారు అన్నమాట. సో యాక్చువల్లీ మూవీయే చాలా తప్పుదో పట్టిస్తుంది అనేసి అయితే నేను అంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి క్రింజ్ అంటారు కదా, సో ఆ క్రింజ్ ఫీలింగ్కి పిక్స్ లెవెల్కి తీసుకుపోతుంది. పెద్ద క్రింజ్ అనుకోవచ్చు, నాకైతే అనిపించింది. ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్ల ఉంటుంది, మంచి సెన్సెస్తో పాటు పుట్టిందనేసి అంటారు. దాని తర్వాత ఫుడ్ గురించి కొంచెం చూపిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అక్కడ నాన్ వెజ్ వండుతారంట. ఇక్కడనేమో ఈ పిల్లకి నాన్ వెజ్ స్మెల్ మంచిగా అనిపించిందంట, వాళ్ళ ఫాదర్కి నచ్చదు. అదేంది ఇదొక ట్విస్ట్ అనమాట, సాంగ్లో చూపిస్తారు. అది నాకు నచ్చలేదు అనుకోవచ్చు, ఎందుకంటే సాఫ్ట్గా నాన్ వెజ్ తింటేనే లైఫ్ అన్నట్టు ఇక్కడ పాయింట్ అవుట్ చూపించారు అనమాట. నా ఓవర్వ్యూలో నేను మొత్తం చెప్తాను. మూవీ చూసుకుంటే మాత్రం ఆమె పెద్దగా అవుతుంది, ఎడ్యుకేషన్ అంటారు, వాళ్ళ ఫ్రెండ్ ముస్లిం ఫ్రెండ్ ఎవరు అవుతుంటారో బలవంతంగా అప్లై చేసినట్టు చూపిస్తారు, ఫామ్ ఫిలప్ చేసి చూపిస్తారు, ఒక మంచి క్యారెక్టర్లాగా చూపిస్తారు. తర్వాత బిర్యానీ తిన్నది కూడా చూపిస్తారు, బిర్యానీ అట్లా చేయాలా, ఇంత నీట్గా చేయాలి, ఇంత పద్ధతి చేయాలని బిర్యానీ చూపిస్తారు. అదే మన హిందూ ట్రెడిషన్స్కి వచ్చేసరికి అయితేనేమో చీప్గా లేకపోతే వేస్ట్ అన్నట్టుగా ఒక లుక్ ఫీల్ వచ్చేటట్టయితే చూపించారు అన్నమాట కొన్ని సిచ్యువేషన్స్లో. అండ్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక బిస్కెట్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్లో వెళ్ళాలి, షెఫ్ కావాలనుకుంటుంది. సో అక్కడ కూడా నాన్ వెజ్కి ఇబ్బంది పడుతుంది అన్నట్టే చూపిస్తారనమాట. సో నాకు తెలిసి హోటల్ మేనేజ్మెంట్ గురించి అయితే తెలియదు, కానీ అక్కడ కూడా వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్కి సంబంధించిన సపరేట్ సెక్షన్స్ అయితే ఉంటాయి. అదైతే నాకు ఐడియా ఉంది. సో ఒకవేళ ఇట్లా మీకు పాయింట్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్లలో కరెక్ట్ చేయండి నన్ను. హోటల్ మేనేజ్మెంట్లో అయితే ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే ఇట్లా నాకు తెలిసి వెజ్ కింద కూడా తీసుకుంటేటట్టున్నారు. అండ్ దాని తర్వాత కొంచెం ఇష్యూ వస్తుంది, మ్యారేజ్ అనేసి ఆమె నాన్ వెజ్ తింటుందని బయటపడుతుంది. ఆమె మొత్తం నాన్ వెజ్ అయిపోయింది అన్నట్టు సాంగ్లో కూడా చూపించేస్తారు. తర్వాత బయటపడుతుంది, తర్వాత పెళ్ళి చేస్తాను అనుకుంటారు. ఇక ఇక్కడ కూడా ఒక ఫీమేల్కి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫీమేల్ ఫ్రెండ్స్ ఎక్కువ క్లోజ్ ఉంటారు, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా హిందూ ఫ్రెండ్ కాకుండా ముస్లిం ఫ్రెండ్ ఎక్కువ క్లోజ్గా ఉన్నట్టు చూపిస్తారనమాట. అది ఎందుకో నాకు అర్థం కాదు. అండ్ అసలు క్యారెక్టర్ని ముస్లిం క్యారెక్టర్ని నడుతున్నారు సత్య గారు, అతన్ని బలవంతంగా జై గారు బలవంతంగా దూర్చిరు అన్నట్టే కనిపిస్తుంది తప్పించి ఒక అమ్మాయి యొక్క స్ట్రగుల్స్ అయితే కనిపించలేవు నాకు ఇక్కడ. ఆ స్ట్రగుల్ ఏడ కనిపించింది అంటే ఈమె కాలేజ్ అంతా డ్రాప్ అవుట్ అయినాక షెఫ్ కావాలని ఒక దగ్గరికి వెళ్తుంది. అక్కడ మనకు సత్యదేవ్ గారు కనిపిస్తారు. అండ్ అతనితో పాటు సపోర్ట్ చేసి మళ్ళీ ఒక ఫంక్షన్లోకి వెళ్ళాక అక్కడ కొంచెం ఇష్యూ అవుతుంది. అక్కడ మనకు ట్రెడిషన్ కనిపిస్తుంది, గవర్నమెంట్ పెట్టి కుకింగ్ చేస్తుంది, ట్రెడిషన్ అంతా చూపిస్తారు. మిగతా వాడికి వచ్చేసరికి బిస్కెట్, మిగతా సంబంధం లేదంటే చూపిస్తారు అనమాట. సో ఇది పెద్ద క్రింజ్ అనమాట. అండ్ దాని తర్వాత జాబ్ వస్తుంది, కుకింగ్ చేస్తుంది, అంత బాగుంటుంది, ఒక బ్లాస్టింగ్ అవుతుంది. ఇక్కడ ఆమె యూనిక్ స్కిల్ ఏదైతుందో ఫినిష్ అనమాట. సో యానిమల్ అంటారు కదా, యూ గాట్ యూనిక్ స్కిల్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్ ఇసకాయ్ అనేసి. సో ఆ స్కిల్ ఏదైతుందో పోతుంది అనమాట. సో దానివల్ల ఆమె పెద్దగా ఫీల్ అయిపోతుంది. సో అది వేరే వగర నడుస్తుంది. సో ఇక్కడ నుంచి పెద్దగా నాకు ఏం అనిపించలేదు, ఆ ఫీల్ కానీ ఆ ఎమోషన్ కానీ నాకు అనిపించలేదు. చుట్టుపక్కల చూపించే విధానం కానీ వేరే కానీ అనిపించలేదు. ముందు చెప్తున్నా, ఫాస్ట్ ఇక తర్వాత ఈ సీన్ అన్నట్టు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ ఇది నెక్స్ట్ అన్నట్టు ఇక్కడ ఇది యాడ్ చేయాలని ఇంటెన్షనల్గా అన్నట్టుగా అనిపించింది. కానీ నాకు ఎక్కడ కూడా ఒక స్మూత్గా ఒక ఫ్లోలో పోతున్నట్టయితే కంటెంట్ నాకు అనిపించలేదు.
అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో మొత్తం అతనే చేసి అనిపిస్తుంది. దాని తర్వాత మన బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఇది మాస్టర్ షెఫ్ లాంటి పోటీలా తీసుకుంటారు బై. సో నేను మెల్లగా దీన్ని కూడా కంక్లూజన్ చేసేస్తాను. సో మాస్టర్ షెఫ్ ఏంటంటే మీకు ఆల్రెడీ మాస్టర్ షెఫ్లో కూడా ఒక సీజన్ అనుకోండి, సీజన్ 4 ఆర్ సీజన్ 3లా నేను వెజిటేరియన్ని నాన్ వెజ్ కుక్ చేయాలని అంటే ఆమెకు సపరేట్గా ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. ఐ థింక్ వేరే కంట్రీస్లో కూడా ఒక ఆప్షన్ ఉంది, వాళ్ళు వీగనిజం అంటారు. సో వీగన్లో కూడా కొంతమందికి ఇచ్చారు అనమాట, ఒక ఆప్షన్ ఇచ్చారు. అంత పార్షియల్ కూడా ఉండరు. సో దీంట్లో అయితే అందరికి రూల్స్ అన్నట్టు చూపిస్తారనమాట. సో అది. అండ్ దాని తర్వాత ఇంకా పెద్ద క్రింజ్ ఏంటంటే ఈమె వంట చేసేటప్పుడు కుకింగ్ ఏదైతే ఫంక్షన్లోనేమో గవర్నమెంట్ పెట్టి అదేదో పూజ చేపిస్తారు, ఇక్కడికి వచ్చేసరికి అయితేనేమో బుర్కా వేసుకొని నమాజ్ చదివి మరి బిర్యానీ వండుతుంది. వామ్మో ఏంద్ర పెద్ద క్రింజరా నాయనా అనిపించింది నాకైతే. ఇది నాట్ ఓన్లీ హిందూస్ఖాన్ కాదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా నాకైతే తప్పు అనిపించింది బై. సో రెండు రిలీజియస్ని మిస్లీడ్ పట్టిస్తూ అసలు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు ఏమనుకున్నారో నాకు అర్థం కాలేదు బై. పెద్ద క్రింజ్ ఇది అనమాట. నెక్స్ట్ థింగ్ ఐస్ అట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో అందరూ కూడా మాకు ఓవరాల్ నా ఒపీనియన్ చెప్తున్నా. సో జనరల్గా చెప్పుకోవాలంటే ఈ జనరల్గా అందరూ కూడా నాన్ వెజ్ తింటుంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి, మనిషి ఎక్కువ ఫ్యాట్ అవుతుండే, లావ్ అవుతుండే, ఆ మీట్ని డైజెస్ట్ చేయలేకపోతుండే అనేసి అందరూ కూడా అయితే వెజిటేరియన్ లేకపోతే వీగనిజంకి వెళ్తారు. సో వీగనిజం అంటే మీకు డైలీ ఫార్మ్స్ ఉంటాయి కదా, పాలతో తయారు చేసిన ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ వీటిని అంతా కూడా వదిలేసుకొని జస్ట్ వెజిటేబుల్స్తో తినేవాళ్ళు అనమాట. దీంట్లో వేరే ఏం మిల్క్స్ ఉండవు. మిల్క్ కాడికి వచ్చేసరికి కోకోనట్ మిల్క్ లేకపోతే ఆల్మండ్ మిల్క్ యూజ్ చేస్తారనమాట. సో ఇట్లాంటి వైపు జనాలు వెళ్తుంటే ఈ మూవీ ఏంది అసలు నాన్ వెజ్ గొప్ప, నాన్ వెజ్ తింటేనే నీకు టేస్ట్ ఉంటుంది, నాన్ వెజ్ లేకపోతే టేస్ట్ లేదు అన్నట్టు చూపిస్తారు. అండ్ దాంట్లో స్లైట్గా అనుకుంటా మధ్యలో ఒక పాయింట్ చూపిస్తారనమాట, ఆయిల్ లెస్ కుకింగ్ అనేసి. సో దానికి ఎక్కువ విలువ లేదు. ఐ థింక్ 4-3 months బ్యాక్ అది ట్రెండింగ్ కొట్టింది. దాని తర్వాత ఇప్పుడు మన ఒక పాయింట్ని తీసుకోరు అంతే. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే బై క్రింజ్ మూవీ బై, నాకైతే పెద్ద క్రింజ్ మూవీ అనిపించింది. నేను నా మూవీ రివ్యూస్ దాంట్లో లోయెస్ట్ రేటింగ్ దీనికే ఇస్తున్నా బై 1 star. అది కూడా దేనికి దాంట్లో వేరే వాళ్ళు ఎఫెక్ట్ చేశారు అండ్ ఎడిటింగ్ అన్నట్టు వాళ్ళకి ఇస్తున్నా తప్పించి స్టోరీకి ఇస్తలేను, కంటెంట్కి ఇస్తలేను, దేనికి ఇస్తలేను. వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా వాళ్ళకి, డిఐ వర్క్స్ చేస్తారు కదా ఎడిటింగ్ ఫీల్ ఉన్న వాళ్ళకి 1 star ఇస్తున్నాను. లేకపోతే అది కూడా అవసరం లేదు, 0.5 stars అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఓవరాల్గా బై క్రింజ్, మిస్లీడింగ్ అండ్ వాళ్ళ ఏమంటారు, అరే మీరేమన్నా కాంటారు బై, నాకు సంబంధం లేదు, నాకు పైసలు కావాలా, సినిమా తీసినా అమ్ముకుంటా, ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదన్నట్టు తీసిరు అనిపించింది. ఇక సింపుల్గా చెప్పుకోవాలంటే బై. సో ఇది నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ ఏంది, మీరేమనుకుంటారు మూవీ గురించి కింద కామెంట్ చేయండి.